రాష్ట్ర సాధన ఉద్యమము అది ప్రజలందరూ దాంట్లో భాగస్వాములే. కొంతమంది ప్రాణాలు బలి తీసుకొని ఉద్యమానికి ప్రాణం పోస్తే, కొంతమంది ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసము తమ ఆస్తిపాస్తులన్నింటినీ కూడా కరగదీసుకున్నారు. కొంతమంది ఉద్యోగాలను కూడా లెక్క చేయకుండా పోరాటంలో పాల్గొన్నారు. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి తెలంగాణ కోసం నిలబడ్డారు. ఇట్లా అనేక మంది పోరాటాల ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఇది ఏ ఒక్కరి వల్లనో ఏర్పడినటువంటి రాష్ట్రం కాదు. ఏ ఒక్కరి పోరాటం వల్ల ఏర్పడిన రాష్ట్రం అని కనుక చెప్తే అంతకంటే పెద్ద అబద్ధం మరొకటి లేదు. తెలంగాణ ప్రజలందరి సమిష్టి పోరాటాల ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రం ఇవాళ మనం కోరుకునేది ఏంటంటే, ఇవాళ ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ఈ పోరాటం చేసిన ప్రజలకు గుర్తింపు దక్కాలి, వాళ్ళు ఆత్మగౌరవంతో బతికే అవకాశం రావాలని, వాళ్ళకు కూడా ఇంత త్యాగం చేసినందుకు గాను ఇవాళ కష్టకాలంలో వాళ్ళ వెంట ప్రభుత్వం నిలబడాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. ఓ ప్లాటు ఇవన్నీ చిన్న విషయాలు దాంట్లో, కానీ వాటి ద్వారా అందరూ ఇస్తున్న సంకేతం ఏంటంటే, ఇది మేము కొట్లాడితే ఏర్పడిన రాష్ట్రం, ఈ రాష్ట్ర నిర్మాణంలో మా అందరికీ భాగస్వామ్యం ఉండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఫలితాల్లో అందరికీ వాటా దక్కాలి, న్యాయసమ్మతమైన వాటా దక్కాలి, సామాజిక న్యాయం ప్రకారం న్యాయసమ్మతమైన వాటా దక్కాలని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు కోరుకుంటున్నారు. ఈ లక్ష్య సాధన కోసమే ఎక్కడికక్కడ ఉద్యమకారులు ఐక్యమవుతున్నారు, సంఘటితమై నిలబడుతున్నారు. డిమాండ్ల సాధన కోసం మరోసారి ఐక్యం కావటానికి కూడా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఉద్యమకారుల ఆకాంక్షలని గుర్తించి వెంటనే వాళ్ళు లేవనెత్తుతున్న ఈ డిమాండ్లను అర్థం చేసుకొని సానుకూలంగా ఈ ఎజెండాలో ఏంటిదంటే, ఉద్యమకారులను గుర్తించడం కోసం ఒక చట్టబద్ధ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ ఎంపిక విధానాన్ని ప్రభుత్వం చేతులకు సంబంధించి వాళ్ళ నాయకులకు సంబంధించి ఉద్యమకారులు కాని వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసే ఒక పద్ధతి కొనసాగుతుంది. ఇలాంటి దానికి అవకాశం లేకుండా ఇప్పుడు ఉద్యమకాలం 20 సంవత్సరాలు కొనసాగింది. 96 నుంచి రాష్ట్రం వచ్చే వరకు 20 సంవత్సరాల కాలం పడితే 20 సంవత్సరాల వయసులో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు రాష్ట్రం తర్వాత ఉద్యోగాలు పొందడానికి అవసరమైన వయసు అర్హత కోల్పోయింది. నమ్మకం చాలా మంది భౌతిక దాడులకు గురై నష్టపడి ఉంటారు. మా అబ్బాయి అయితే